భగవంతుడు శుద్ధ భక్తు లేక పక్షపాతి. అన్ని సమస్త ప్రాణుల పట్ల సమోహం సర్వభూతేషు. సమస్త ప్రాణుల పట్ల భగవంతుడు సమభావాన్ని కలిగి ఉంటాడు. కానీ తేష్వహం మైతి అని నా యొక్క భక్తులు ఆసక్తి కలిగి ఉంటారు. నా భక్తులు యందు నేను కూడాను ఆసక్తి కలిగి ఉంటాను అని చెప్పి మనం భగవద్గీతలో చదివాం యాక్చువల్లీ. మీ అందరికి గుర్తుందో లేదో 9వ అధ్యాయంలో కొన్ని రోజుల క్రితం మనం చదివాము. భగవంతుడికి తన భక్తుల యందు విపరీతమైనటువంటి ఆసక్తి ఉండిద్దనమాట. ఆ ఆసక్తి వల్ల తన యొక్క భక్తులకి ఎటువంటి అయినా సరే అపాయం కలుగుతుంది అంటే వెంటనే భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. తద్వారా తన యొక్క పక్షపాతాన్ని, తన యొక్క ఇది పక్షపాతం అనకూడదు. వాస్తవంగా ఇది వాత్సల్యం. భగవంతుడిలో ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి గుణం అన్నమాట. ఈ వాత్సల్యం అనేది అంటే భగవంతుడు తన భక్తుల పట్ల పక్షపాతాన్ని కలిగి ఉండడం అనేది భగవంతుడిలో ఉండే దోషం కాదు. పైపెచ్చు ఇదేంటి భగవంతుడి యొక్క ఒక దివ్యమైనటువంటి గుణం. అంటే భక్త వాత్సల్యత. ఏ విధంగా అయితే తల్లి తన యొక్క కొడుకు పైన వాత్సల్యాన్ని కలిగి ఉండిద్దో అలా భగవంతుడికి తన భక్తుల పట్ల వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి తన యొక్క భక్తుడి యొక్క ఆపదలు చూసి తనే స్వయంగా వచ్చి వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడనమాట. అంతేకాకుండా ఆ భక్తుడికి ఎవరైతే వైరి అంటే ఒక శత్రువు కనుక ఉంటే భగవంతుడు కూడా అతనితో శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తాడు. ఆ యొక్క భక్తుడి యొక్క శత్రువుతో భగవంతుడు కూడా శత్రుత్వాన్ని పెట్టుకుంటాడు. అది అంత ఆసక్తుడిది భగవంతుడికి తన భక్తుల పట్ల. కాబట్టి